ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే కరివేపాకు పొడి ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను. సో కడిగి పెట్టేసుకున్నాను, ఆరబెట్టేసుకున్నాను కరివేపాకుని చక్కగా. ఇప్పుడు నేను ఫస్ట్ అయితే జస్ట్ కరివేపాకు కాడలేనండి, ఏం కాదు. మినపప్పు, శనగపప్పు, అలాగే ఎండుమిరపకాయలు, అంటే మన కారానికి తగినంత, అంటే ఈ పొడికి ఎంత కావాలో అనే ఎండుమిరపకాయలు, అలాగే ధనియాలు ఎక్కువ వేసుకోవాలి, జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి. అవన్నీ బాగా వేగిపోయాక మినపప్పు, శనగపప్పు కానీ, జీలకర్ర కానీ, ధనియాలు కానీ, ఎండుమిరపకాయలు కానీ అన్నీ బాగా వేగిపోవాలి. ఇంకా ఆవాలు, మెంతులు మాత్రం వేయను, చేదు వచ్చేస్తుంది కాబట్టి. అలాగే చింతపండు వేసాను, పసుపు వేసేసాను, చింతపండు ఒక నిమ్మకాయ అంత వేసేసాను. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసి ఇలా బాగా వేయిస్తున్నాను అనమాట. ఎంత బాగా వేయిస్తే నేను నూనె వేయనండి, అస్సలు నూనె వేయకుండా డ్రై రోస్టే చేసేస్తాను. సో దట్ అది నిల్వ ఉంటుంది. నిల్వ ఉన్నప్పుడు మనం డ్రై రోస్ట్ చేస్తాం కాబట్టి ముక్కవాసన రాదు. అది కొంచెం నూనె వేసి చేస్తాం అనుకోండి, ఆ పొడి కొంచెం వాసన వచ్చేస్తుంది. అందుకని నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను, డ్రై రోస్టే ప్రిఫర్ చేస్తాను. సో నూనె కూడా అవసరం లేదు, చక్కగా ఎండుమిరపకాయలు అన్నీ వేసుకుని బాగా వేయించుకోవాలి. ధనియాలు మాత్రం ఎక్కువ వేసుకోవాలండి, చాలా అంటే చాలా ఎక్కువ వేసుకోవాలి. ఇలా వేసుకుని బాగా కరివేపాకుతో సహా అంతా బాగా వేగిపోవాలన్నమాట. అలానే మరీ వేగక్కర్లేదు, కొంచెం క్లోరోఫిల్ ఉండేటట్టు, అంటే ఆకుపచ్చగా ఉండేటట్టు ఉంచవచ్చు. మినపప్పు, శనగపప్పు అనేది బాగా వేగిపోయి ఆ ఎండుమిరపకాయలు అనేవి బాగా వేగుతూ ఉండాలి. ఇదే టైంలో ఇలా ఉప్పు వేసేసుకోవాలి. ఇలా ఉప్పు వేసేసి ఒక నిమిషం కలిపేయాలండి. అలా వదిలేసి ఒక నిమిషం వదిలేసి వేయించాలి. వేగిపోయే కరివేపాకు కానీ మంచిగా క్రిస్పీగా అయిపోయాయి. మనం ఎక్కువ మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు అనేవి బాగా ఎలివేట్ చేయాలి. వేసేసుకుని చక్కగా ఇలాగా కలిపేది. మిరియాలు కావాల్సిన వాళ్ళు మిరియాలు వేసుకుంటారు, నేనైతే వేయలేదు ఎందుకంటే నేను ఎక్కువ ఎండుమిరపకాయలు వేసేసాను. సో ఇది బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు కొంచెం మనం కరివేపాకు పొడి అంటే కొంచెం తీతీగా కూడా ఉంటుంది, సో కొంచెం పౌడర్డ్ బెల్లం వేసాను, అది కూడా వేసేసి ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసేస్తాను. బంద్ చేసేసాక వెల్లుల్లిపాయలు వేసేస్తాను. ఇది చల్లారాక నేను గ్రైండ్ చేశాక మీకు చూపిస్తాను. ఇలా అయిపోయింది కరివేపాకు పొడి. మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇంత మంచిగా అయిపోయింది. ఇది చక్కగా వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా మంచిది. మొదటి ముద్దలో తినచ్చు, మొదటి అన్నంలో తినచ్చు, అలాగే ఇడ్లీ, దోశ, ఊతప్పం అన్నిట్లోనూ నంచుకోవచ్చు. సో మల్టీపర్పస్గా పనికొస్తుంది, చాలా హెల్దీ. నేను ఎక్కువ కరివేపాకు వేశాను, మీరు గమనించారో లేదో. ఎక్కువ ధనియాలు, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ ఎక్కువ వేసుకుని మినపప్పు, శనగపప్పు, ఇంగు అన్నీ వేశాను. సో ఒక్కసారి మీరు చూసేస్తే తెలిసిపోతుంది. చాలా చాలా కరివేపాకు పొడి మంచిది, జుట్టుకి మంచిది, మనకి మెటబాలిజంకి మంచిది, షుగర్ పేషెంట్స్కి మంచిది, మన గట్కి మంచిది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు, బీపీ ఉండదు, కళ్ళకి మంచిది. ఇంకా దీనికి చెప్పక్కర్లేదు కరివేపాకులో ఉన్న బెనిఫిట్స్ ఇన్ని అని కాదు. సో అందుకే చెప్పినాను, ఇలా అయితే పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు. సో అందుకే చెప్పినాను, ఇలా చేసేసుకోండి, ఎంజాయ్ చేయండి. తప్పకుండా మంచిగా ఇలాంటి కరివేపాకు పొడి వేడి అన్నంలో మొదటి ముద్ద మీరు తినండి, పెద్దవాళ్ళకి పెట్టండి, అలాగే పిల్లలకు కూడా పెట్టడం అలవాటు చేయండి. అస్తమాను పల్లి చట్నీ అది కాకుండా ఇలా కరివేపాకు పొడిలో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసేసి ఆ ఇడ్లీ నంచి పెడితే ఒక రేంజ్లో ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్, ఇంకా చెప్పలేము మీరు, అంత బాగుంటుంది. సో తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నేను ఏం చేశాను, ఎలా చేశానో చూసారు కాబట్టి చక్కగా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతే. నేను వెల్లుల్లిపాయలు కూడా వేశాను, వెల్లుల్లిపాయలు అక్కర్లేని వాళ్ళు అదన్నీ స్కిప్ చేసేయచ్చు, వెల్లుల్లిపాయలు స్కిప్ చేసేయచ్చు, మిగతావన్నీ వేసుకుని చేసుకోవచ్చు. ఓకేనా? ఇద్దరికి పనికి వస్తుంది. బాయ్ అండి.